బ్రో ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతాడు కిరాయి. ఇప్పుడు వేసిన సినిమా మిరాయి ఊరా మాసింది బ్రో. సినిమా మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి బ్రో ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక హిందూ ధర్మంలో పుట్టినవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి బ్రో. ఎందుకంటే థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. మన హీరో ఉన్నాడు తేజ, ఊరా మాసింది బ్రో సినిమా మాత్రం. మన రితిక గారి క్యారెక్టర్ కానివ్వండి, మన శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి. అపాయం ఉందంటే అంబిక వస్తుంది, అపాయం ఉందంటే మన తేజ గారు వస్తారు. సినిమా మాత్రం వేరే ఉంది బ్రో. ఎలివేషన్స్ మాత్రం మించి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ ఉంది బ్రో. క్లైమాక్స్ సీన్ జీరో పోతే వేస్ట్ కావాలని చెప్పుకోవచ్చు బ్రో. ఎందుకంటే వేరే సినిమా బ్రో. ఈ సినిమా మాత్రం మాస్ థియరీ అని చెప్పుకోవచ్చు. హనుమాన్ తర్వాత ఈ సినిమా అసలు మన తేజ సజ్జా గారు ఈ సినిమాలో మనకి ఈ థియరీని నేర్పించడానికి పుట్టాడు అనిపిస్తుంది హిస్టారికల్ పార్ట్స్ కోసం. వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా మాత్రం. డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే జగపతి గారు కానివ్వండి, రీతి గారు కానివ్వండి, శ్రేయ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇరగదీస్తారని చెప్పుకోవచ్చు బ్రో సినిమా మాత్రం. ప్రతి హనుమాన్ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది. ఆ లెసన్ వేరో ఈ లెసన్ వేరో. అదొక ఇది గ్రంథాల గురించి. ఇది మన మిరాయి సినిమా అనేది ఒక 9 గ్రంథాల గురించి. ఒక బ్యాక్ స్వాడ్ మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ చేశారు. ఇందులో మన మిరాయి మన తేజ సజ్జా గారేమో ఒక దేవుడి మనిషి రూపంలో కాపాడుతుంటే దేవుని యుద్ధం గెలుస్తుందని ఒక స్టోరీ నేరేషన్. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. వైబుంది సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ. యా, అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్ గా అలా వెళ్తుంది కదా. సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్. అలా ఏం లేదు. ఫైటింగ్ సీక్వెన్సెస్ లో నచ్చింది నాకు చాలా. కొన్ని లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. బట్ బడ్జెట్ లో బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది. అండ్ మన ఇతిహాసాలు అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది. ఐ థింక్ ఇట్ షుడ్ బి అండి. ఐ థింక్ ఇట్ షుడ్ బి. యా, మనోజ్ గారికి అయితే కమ్బ్యాక్ బాగా. నాకైతే విలన్ గా నచ్చారు. ఐ మీన్ కొత్తగా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్ గా కూడా నచ్చారు. ద స్వాగ్ అండ్ యాటిట్యూడ్ అండ్ ఆల్. సినిమా కిరాకుందన్న. చాలా ఇంత క్లారిటీగా తీసారో. మనకి హనుమాన్ సినిమా చూసినప్పుడు ఎంత నచ్చిందో సేమ్ దీనికన్నా డబ్బల్ ఇది. మనకి హనుమాన్ది స్టోన్ లో రక్తం అలా చూపించారు కదా హనుమంతుది. ఇది అలా కాదు, న్యాచురల్ గా తీశారు. ప్లస్ ఎడిటింగ్ కూడా బాగా చేశారు. కానీ ఎప్పుడైతే ఆయన కర్ర పట్టుకున్న సీన్ పక్షి ఉన్నప్పుడు ఎంత మనస్ఫూర్తిగా చెప్పారు అన్న. అది చాలా బాగా నచ్చింది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్, డోంట్ సీ పైరసీ. ఇది పైరసీలో చూస్తే మీకు ఏం అనిపించదు. ఒకవేళ థియేటర్కి వచ్చి చూడండి మీకే అనిపిస్తుంది. కానీ ఇంత బాగా చేసినారు అన్న డైరెక్టర్ అన్న, మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న. ప్లస్ ఆయన ఎప్పుడైతే బ్రిడ్జ్ నుంచి కింద పడితే అప్పుడు పక్షి వచ్చి కాపాడుతుంది అన్న, మామూలుగా ఉండదు. కానీ లాస్ట్లో వచ్చిన ఎలివెల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆయన గోల్డ్ పట్టుకుంటే చాలు పడిపోతాడు. ఇంకా మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ్యా. హనుమాన్ మూవీకి వచ్చిన హైప్ ఎలా ఉందో అంత మించి. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మన 200 crores బడ్జెట్ పెట్టి చూస్తున్నారు కానీ అంత అవుట్పుట్ రావట్లేదు. అంటే నిర్మాతలు అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత బడ్జెట్ ఇచ్చి కూడా జనాలను థియేటర్లో సాటిస్ఫై చేయట్లేదు. అక్కడికి జనాలు థియేటర్ కావడం అంటే కంటెంట్ సినిమా ఉంటే మళ్ళీ వస్తున్నారు. సో ఆ కంటెంట్ని మిస్యూజ్ చేసుకుంటారు. కానీ 60 crores బడ్జెట్లో ఇంత అవుట్పుట్ నిజంగా విజువల్స్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ, అంటే అక్కడక్కడ స్టోరీ చెప్పడంలో కొద్దిగా స్లో నేరేషన్ అనిపిస్తుంది. కానీ తను ఇచ్చే గూస్ బంప్స్ ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లెక్క డిజైన్ చేశారు. మంచు మనోజ్ యాక్టింగ్ మాత్రం ఒక కొత్త ఇప్పుడు జగపతి బాబు గారికి, శ్రీకాంత్ గారికి ఎలాంటి బోయపాటి కెరియర్ ఇచ్చాడో సెకండ్ ఇన్నింగ్, అలాంటి ఇన్నింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగా తను వచ్చినప్పుడు బీజిఎం కూడా ఎలివేషన్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి క్యారెక్టర్ ఇంపార్టెంట్. దీంట్లో సాంగ్ అయితే తీసేశారు, చాలా బాగా చేశారు. స్టోరీలో అది డిస్టర్బ్ చేస్తుండే సాంగ్, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అక్కడక్కడ స్లో నేరేషన్ తప్ప ప్రతి సీన్ ఎలివేషను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అలా గూస్ బంప్స్ ఇచ్చాడు. చాలా చాలా బాగుంది. కార్తీక్ ఘట్టంనేని జనాలు తన రీసెంట్ ఈగల్ మూవీ అంత ఆకట్టుకున్నట్టు ఆడలే, జనాల్లో రిసీవ్ చేసుకోలేదు. ఆ కసితం తీసినట్టున్నాడు. చాలా ఒక కొత్త ప్రపంచ లోకం చూపించాడు మనకు. హాలీవుడ్ అయితే ఎలా మూవీస్ అలాంటి విజువల్స్, ఆ గ్రాఫిక్స్, సీజీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి 100% న్యాయం చేసిండు. ఒక నెక్స్ట్ లెవెల్, ఒక హీరో అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. డైరెక్టర్ విజన్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్క శ్రీయ గారి క్యారెక్టర్ మెయిన్లీ స్టార్టింగ్ నుంచి ఎండ్ ట్రావెల్ అవుతుంది. ఈ ఏజ్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా సెట్ అయింది కూడా శ్రీయ గారికి. యాప్ట్ అనిపించింది జగపతి బాబు గారు కానీ. ప్రతి ఒక్క బ్యాక్ డ్రాప్లో మన మంచు మనోజ్ అన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, అశోకుడు 9 గ్రంథాలు ప్రతి ఒక్కరు చూడాలి. చాలా చాలా బాగుంది. పిల్లలు మనోజ్ అన్న క్యారెక్టర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
థ్యాంక్ యూ ఆల్. మనోజ్ గారికి ఇంకో సెకండ్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు, అంటే ఆయన ఎలా కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు శ్రీకాంత్ గారికి అండ్ మన జగపతి బాబు గారికి సెకండ్ ఇన్నింగ్ విలన్ గా ఎలా అయితే బ్యాక్ ఇచ్చారో ఆ రేంజ్ లో అయితే ఇచ్చాడు. ఒక హాలీవుడ్ అంటే మన మంచు మనోజ్ ఎక్కడ కనిపించాను, ఒక కొత్త హాలీవుడ్ నుంచి ఒక విలన్ ని తీసుకొచ్చారు అనే రేంజ్ లో యాక్టింగ్ చేసాడు. మంచు మనోజ్ అన్న వచ్చినప్పుడు ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ దాంతోపాటు బీజిఎం చాలా హైలైట్ అవుతుంది, అది ట్రెండ్ అవుతుంది బీజిఎం చాలా. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 4.5 ఇస్తాను.